హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఫేమస్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మేమైతే మస్తున్నాం. సో వీడియోస్ అయితే అసలు పెట్టట్లేను, ఎందుకో కూడా నేను చెప్తాను. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ టు మేమ్ ఫేమస్ ఛానల్. ఇంకా పక్కన ఉన్న గంట సింబల్ని కూడా కొట్టండి. దానివల్ల మా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా ఏం వీడియోని చూసేద్దాం. ఈరోజు ఏం స్పెషల్ అంటే మాది 5th యానివర్సరీ అనమాట. సో 5th యానివర్సరీ సందర్భంగా మేమైతే పెద్దమ్మ తల్లి గుడికి అయితే వచ్చేసినాము. నేను మా హస్బెండ్ ఇద్దరమే వచ్చినాము. ఇంకా అత్తమ్మ వాళ్ళు అయితే వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళారు, ఫంక్షన్ ఉండే. సో ఇంకా మేము ఇద్దరమే రావాల్సి వచ్చింది. లేకపోతే మంచి ఫ్యామిలీ అందరం కలిసి మంచి బయట ఇంకెక్కడ దూరం టెంపుల్కి అయితే ప్లాన్ చేద్దాము. సో ప్లాన్ చేయలేకపోయినాం. అప్పటిదప్పుడు ఫంక్షన్ ఉండేసరికి వాళ్ళు ఇంకా అక్కడికి వెళ్ళిపోయినారు. మేము ఇద్దరమే వచ్చేసినాం. పాపని కూడా ఇంకా స్కూల్కి పంపించేసినాం. సో ఇద్దరమే పెద్దమ్మ టెంపుల్కి అయితే వచ్చినాం. ఫ్రైడే రోజు చాలా రష్ అయితే ఉన్నారు. అట్లా అని చెప్పేసి పార్కింగ్ మొత్తం గుడి వెనకాల అటు సైడ్ ఉంది పార్కింగ్. సో కొంచెం లేట్ అయిందిలే ఇంకా మాకు టెంపుల్లో. బట్ దర్శనం ఫాస్ట్గానే అయిపోతుంది. సో మా పెళ్ళి అయితే అప్పుడే 5 years అయిపోయిందా అన్నట్టుంది. నాకైతే చాలా తొందరగా గడిచిపోయినాయి డేస్ అయితే. ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతున్నాయి, సీరియస్గా చెప్తున్నా. లాస్ట్ ఇయర్ ఇట్లా టెంపుల్కి వెళ్ళామని మళ్ళీ ఇయర్ వచ్చేస్తూనే ఉంది. డేస్ అయితే ఇట్లా తొందర అయిపోతూనే ఉన్నాయి అనమాట. లాస్ట్ ఇయర్ అయితే మేము 4th యానివర్సరీకి ఎక్కడికి యాదగిరిగుట్ట అయితే వెళ్ళాము. యాదగిరిగుట్ట వీడియో కూడా ఉంటుంది, చూడండి. నేను చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా, బట్ వ్యూస్ అయితే అస్సలు రావట్లేదు. నేను అందుకే కొంచెం అప్సెట్లో ఉన్నా. ఎంత మంచిగా ఎడిట్ చేసినా, వాయిస్ ఓవర్ ఎంత మంచిగా చెప్పినా, ఏం చేసినా అసలు వ్యూస్ మాత్రం అస్సలు రీచ్కి వెళ్ళట్లేదు. అట్లా అని చెప్పేసి పెట్టడానికి కూడా నాకు అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు. చాలామంది జస్ట్ కొంచెం చూస్తున్నారు, వదిలేస్తున్నారు. వీడియో మొత్తం చూస్తేనే కదా మీకు అర్థమవుతుంది ఏం వీడియో అని చెప్పేసి. కష్టపడి వీడియో తీస్తున్నా, మొత్తం ఎడిట్ చేసి మంచిగా పెడుతున్నా, బట్ రీచ్ లైక్స్ మాత్రం అస్సలు రావట్లేదు. సో వీడియో చూసిన వాళ్ళు అయితే ఒక్క లైక్ చేయండి. మీ లైక్ వల్ల నాకు ఎంతో సపోర్ట్ ఉంటుంది. నేను స్టార్టింగ్లో ఉన్నంత రీచ్ అసలు ఇప్పుడు నాకు లేదనమాట. యూట్యూబ్లో చాలా తగ్గిపోయింది వ్యూస్ మొత్తం. నా వాచ్ అవర్ కూడా చాలా మైనస్ అయిపోతుంది. సో ఇంకా అంతా దేవుని దయ. నాకు నచ్చినప్పుడు ఇంకా కొన్ని వీడియోస్ అయితే పెడుతూనే ఉన్నా, బట్ వ్యూస్ మాత్రం రావట్లేదు. చూసిన వాళ్ళైతే ప్లీజ్ మొత్తం వీడియోని స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. సో ఎందుకులే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇంకా పెద్దమ్మ గుడికి అయితే వచ్చేసి ఫస్ట్ శారీ కదా, మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి అట్లా శారీ కట్టుకున్నా, అయిపోయింది. నెక్స్ట్ ఇంకా కొంచెం హోటల్లో బార్బిక్యూకి వెళ్ళినాం. బార్బిక్యూకి వెళ్ళి అక్కడ తినేసి పాపని తీసుకొని వెళ్ళాము. స్కూల్ అయిపోయిన తర్వాత పాపని తీసుకొని వెళ్ళి అక్కడ తిన్న తర్వాత ఇంకా వాళ్ళకి రెగ్యులర్గా జరిగేది అనమాట. ఇవన్నీ మాకు స్పెషల్స్. ప్రతి యానివర్సరీ కన్నా బర్త్డేస్కైనా ఖచ్చితంగా బయటికి వెళ్ళి ఫుడ్ అయితే తింటాం. అసలు ఫ్యామిలీ అందరం వెళ్తాము. అత్తమ్మ వాళ్ళకి కుదరక వాళ్ళు రాలేదు ఈసారి అంతే. సో మేమే వెళ్ళినాం అనమాట ముగ్గురం. ఇంకా మా పాపకి ఇట్లా కట్ చేయడం ఫుల్ ఖుషి అనమాట. దానికోసం అన్నా ఇంకా కట్ చేయాలి అని అనిపిస్తుంది కేక్. వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళగానే ఏం స్పెషల్ అని అడుగుతారు కదా. సో మనం ఏదైనా స్పెషల్ ఉంటేనే వెళ్తాం. మేమైతే నార్మల్ డేస్లో అయితే అసలు ఏం వెళ్ళాం బయటకి తినడానికి కూడా. జస్ట్ ఏదైనా బర్త్డేస్, యానివర్సరీస్ అట్లా ఉంటేనే వెళ్తాం అనమాట. సో ఇంకా ఈరోజు యానివర్సరీ కాబట్టి వెళ్ళి మంచి సెలబ్రేట్ చేసుకున్నాం బయట. 5 years కదా, కొంచెం ఏమైనా స్పెషల్ ఉండాలి అని నేను చాలా డేస్ నుంచి ఎంత ప్లాన్ చేసినా మొత్తం బిస్కెట్ అవుతుంది అనమాట. అట్లా అని చెప్పేసి ఇంకా ప్లాన్ చేయడమే ఆపేసిన నేను. సో నేను ఏం ప్లాన్ చేసినా అదేంటంటే వర్కౌట్ అవ్వట్లేదు అనమాట. మా ఆయనకు ముందే సర్ప్రైజులు అంటే ఎక్కువ నచ్చాయి. సో నాకు సర్ప్రైజ్ చేయడం ఎందుకు, డైరెక్ట్ చెప్పి చేస్తే అదొక ఇంకా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని చెప్పేసి ఏదైనా చెప్పి చేస్తాను నేను. సర్ప్రైజ్ ఎక్కువ ఏమి ఇయ్యను. ఆ చెప్పి చేయడంలో కూడా ఆయనకి ఏంటంటే వద్దులే, ఎందుకులే. అప్పటికి నా దానికి ఓకే అన్నాడు. ఓకే అన్నాక కూడా అదంతా దొరకలే అనమాట. ఆయనకి బ్రేస్లెట్ కొనిద్దాం అన్నట్టు నేను వెళ్ళిన, బట్ ఆయన మా బడ్జెట్లో రాలేదు. లాస్ట్లో ఏమైందంటే నాకైతే రింగ్ కొనిచ్చింది అనమాట. అది రివర్స్ అయిపోయింది. సో ఇంకా నేను ఏంటంటే అసలు స్పెషల్ ఉండాలి, ఎప్పుడు నాకే కొనిపిస్తారు కదా, ఈసారి నేను తనకు కొనిపిస్తాను అన్నట్టు అనిపించింది. బట్ అక్కడ అది వర్కౌట్ కాక ఇంకా ఫైనల్గా నాకైతే రింగ్ గిఫ్ట్ ఇచ్చింది అనమాట 5th యానివర్సరీకి. అది నాకు చాలా పెద్ద మెమరీ.
ఎందుకంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇవన్నీ నార్మల్గానే కేక్ కట్ చేసినాం, అయిపోయింది. మేము ఎక్కువ ఏం గిఫ్ట్స్ ఇచ్చుకోము. సో ఈసారి 5th యానివర్సరీకి అయితే నాకు రింగ్ ఇచ్చిండు. నాకైతే ఇంకా ఫుల్ హ్యాపీ. గోల్డ్ వచ్చినాక ఎందుకు హ్యాపీ ఉండం చెప్పండి. సో ఇంకా ఇంట్లో అయితే నైట్ ఇట్లా కేక్ కట్ చేసేసినాం పిల్లలతోనే. ఇంకా మేము ఎక్కువ ఏం బయటికి వెళ్ళాం, జస్ట్ అత్తమ్మ వాళ్ళు ఉంటేనే పెద్ద బయట దూరం టెంపుల్స్కి ఇట్లా వెళ్దాం అన్నట్టు అనుకుంటాం. కానీ ఇంకా వాళ్ళు రాకపోయేసరికి ఇక్కడనే సిటీలో ఉన్న టెంపుల్కి వెళ్ళేసి మంచి దర్శనం చేసుకొని వచ్చినాము. సో మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఎప్పటికీ మా మీద ఉండాలి. సో అందరూ మంచిగా బ్లెస్ చేయండి మమ్మల్ని. చాలామంది అయితే నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, దాంట్లో అయితే చాలామంది కూడా విష్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో ఇది వచ్చేసి ఇంట్లోనే అనమాట కేక్ అండ్ లిక్కర్. సో ఆ రోజే ఇంకా వెళ్ళి రింగ్ అయితే తీసుకున్నాం మేము, అప్పటిదప్పుడు వెళ్ళినాము. సో ఇంకా రింగ్ తీసుకొని ఇంకా అదైతే నాకు గిఫ్ట్ ఇచ్చేసిండు. అసలు చాలా అంటే చాలా ప్లానింగ్ ఉండే, బట్ ఏది చెప్పినా నో 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 నో, ఇంకా ఎందుకు ఆయనకి ఇష్టం లేని అని చెప్పేసి నేను కూడా సైలెంట్ అయిపోయాను. చాలా ఉండే ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలని, బట్ ఇంకా అన్నీ నో అనేసరికి సరేలే అని చెప్పేసి ఇంకా నేను డ్రాప్ అయిపోయినా. సో ఇట్లా అయితే చిన్నగా ఇంట్లో మంచి సెలబ్రేట్ చేసుకుంటాం. ఇట్లా కూడా నాకు చాలా హ్యాపీయే, కాదని అనట్లేదు. కానీ కొంచెం మనవి కూడా ఇంకా చాలా ఉంటాయి కదా, ఆడవాళ్ళంటే ఎన్ని కోరికలు ఉంటాయి మనకి, చెప్పలేము అవన్నీ. సో ఇంకా అవన్నీ కూడా చూసి మనం చేసుకోవాలన్నమాట. సో నాకు అనిపించింది ఎందుకులే నిజంగానే ఇవన్నీ చేసుకుంటే చాలామంది అనుకుంటారు ఏం. సో మాకైతే ఆ రోజు ఇంకా చాలా విషెస్ అయితే వచ్చినాయి అనమాట. పాపం ప్రతి ఒక్కరు విష్ చేసినారు. అసలు అది గ్రేట్ కదా, 1 minute మన కోసం వాళ్ళు టైం తీసుకొని విష్ చేసిరంటే అంతే చాలు, మనల్ని వాళ్ళు గుర్తుపెట్టుకుంటున్నారు. నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. ఎన్ని విషెస్ అసలు కిట్టుకి నాకు చాలా అంటే చాలా మంది విష్ చేసినారు. చాలా హ్యాపీ. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్లా అయితే ఇంట్లో కొంచెం సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా నైట్ కేక్ కటింగ్ తర్వాత అయితే ఇంకా ఏమంటారు కేక్ తినేసి అయితే ఇంకా కొంచెం పిల్లలతో స్పెండ్ చేసినాం. సో ఇంతే చాలు మనకి, ఇంకా ఎక్కువ కూడా ఏం వెళ్ళొద్దు, ఇదైతే సరిపోతుంది. ఆ రోజైతే ఏమంటారు అన్నీ గుర్తొచ్చినాయి నాకు. ఇంకా మ్యారేజ్ డే కదా, పెళ్ళికి ముందు రోజు ఏం చేసినాము, ఆ రోజు ఏ టైంకి ఏదైంది. ఎప్పుడైనా పెన్ డ్రైవ్ అయితే ఖచ్చితంగా పెట్టుకొని చూస్తాము. ఈసారి ఎందుకో అసలు కిట్టు ఆఫీస్ పోయింది, టైం కూడా కుదరలేదనమాట పెట్టుకొని చూడడానికి. సో ఇట్లా అయిపోయిందనమాట మా డే అయితే. మా మ్యారేజ్ డే ఎప్పుడో కూడా చెప్తా, Feb 14th రోజు, వ్యాలంటైన్స్ డే రోజే అనమాట. ఆ రోజే మేము మ్యారేజ్ చేసుకున్నాం, Feb 14th రోజు. ఆ రోజు అయితే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే అన్నీ తీసేసుకున్నా. ఇంకా చాలా తగ్గించిన నేను వీడియోస్ తీయడం అయితే, ఎందుకంటే రీచ్ వెళ్ళట్లేదు అని చెప్పేసి నేను కొంచెం అప్సెట్లో ఉన్నా అని చెప్పిన కదా. సో మళ్ళీ బ్యాక్ అయితే వస్తా, మేము ముందుకి మంచి వీడియోస్ అయితే తీసుకొని వస్తా. సో ఇప్పటి వరకు పెట్టిన వీడియోస్ అయితే అన్నిటినీ చూసేయండి, మంచి వీడియోస్ అయితే ఉంటాయి. నుమాయిష్ కూడా, నేను నుమాయిష్ ఎగ్జిబిషన్ వీడియో అయితే 3 partsగా పెట్టాను. నుమాయిష్ ఎండింగ్లో చాలా ఆఫర్స్ అయితే ఇస్తారంట. అన్నీ మనకు తక్కువ కాస్ట్లోనే ఇచ్చేస్తున్నారంట. కుర్తీస్, టాప్స్ మొత్తం అయితే మనకు 150 నుంచి 650 వరకే ఉన్నాయంట. అన్నీ రీజనబుల్ కాస్ట్లో అయితే లాస్ట్లో సేల్ అయితే పెట్టేసి ఇంకా అన్నీ తీసేస్తారంట వాళ్ళు. ఇప్పుడు Feb 15th or 16th అయితే లాస్ట్ నుమాయిష్ ఎగ్జిబిషన్. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళేసేయండి. ఆల్మోస్ట్ అయిపోవచ్చు. సో చాలా బాగున్నాయి అక్కడ కలెక్షన్స్ కూడా. సో ఇట్లా అయితే కొన్ని వీడియోస్ అయితే చాలా పెట్టినా ఇంకా ఛానల్లో. సో చూసేయండి, చూసి మీకు కనుక నా వీడియోస్ అన్నీ నచ్చుతాయని అనుకుంటున్నా. ఇంకా మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి వీడియోస్ తీయాలో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఫుడ్ వీడియోస్ కావాలా, టెంపుల్ వీడియోస్ కావాలా, ట్రావెల్ వీడియోస్ కావాలా, ఎట్లాంటి టైప్ వీడియోస్ కావాలో ఒకసారి నాకు కమెంట్ బాక్స్ అయితే చెప్పండి. నాకు అర్థమవుతుంది కదా ఇట్లాంటి వీడియోస్ అయితే వీళ్ళకి నచ్చుతాయి, ఇట్లాంటివి తీయాలి అని చెప్పేసి. నేను ఇటు ఫ్యామిలీని కవర్ చేస్తున్నా, ఫుడ్ బ్లాగ్స్ తీస్తున్నా, ట్రావెల్ బ్లాగ్స్ కూడా చాలా ఉన్నాయి నా దాంట్లో, టెంపుల్ బ్లాగ్స్ కూడా చాలా ఉన్నాయి. సో చూసేయండి. మీకు ఇంకా ఏదైనా కొత్తగా కావాలంటే అదైతే నాకు ఏంటో కమెంట్ బాక్స్లో చెప్తే నాకైతే తెలుస్తుంది. సో వీడియోని అయితే ప్లీజ్ చూడండి, చూసి ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ టు మేం ఫేమస్ ఛానల్, పక్కనే ఉన్న గంట సింబల్ కూడా కొట్టండి. దానివల్ల మా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. సో ఇప్పటిదాకా వీడియో అంతా తీసింది కూడా అత్తమ్మనే, అట్లా అని చెప్పేసి ఇంకా కెమెరా కొంచెం అటు ఇటు అయిపోయింది, ఏమనుకోవద్దు ఎవ్వరు. నెక్స్ట్ అయితే ఇంకా లాస్ట్లో ఇట్లా కేక్ కటింగ్తో అయితే ఫినిష్ చేసేసినాం మా సెలబ్రేషన్స్.
సో థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరైతే మాకు విష్ చేసినారో థ్యాంక్ యూ సో మచ్.